అలాగే అసలు మరణం లేని చిరస్మరణమైన మౌన్నతమైన జీవితం పొందాడు ఆయన. అలాగే ఎవరికి దక్కని ఒక మహత్తరమైన మౌన్నతమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి మరణం ఏది? ఆయన నిరంతరం వెలిగే ఒక మహోత్తమైన మహనీయుడైన ఒక అవతార పురుషుడు కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొంచెం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు మన రాష్ట్రం ఆ పరిస్థితులు ఉంది కాబట్టి ఆనాడు పార్టీ పెట్టిన కారణాలు ఎంత ఆయన మీద ప్రభావితం చేసి ఆయన చేసిన పాత్రలు అయితేనేమి, మరి ఆయనకి మీరు చూపించిన అభిమానం అయితేనేమి, ఆయన్ని మరి ఆ మగటోలేని మహారాజుల చలనచిత్ర పరిశ్రమలో నిలబెట్టిన మీ అందరి రుణం తీర్చుకోవడం కోసం, తెలుగు జాతి యొక్క ఉనికి కోసం, తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. తెలుగుదేశం పుట్టింది కార్మికుడి చెమటల్లో నుంచి, శ్రామికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కంటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. అంతవరకు మరి ఈ పదవుల్లో ఉన్న అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బరుగు బలిగిన వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆనాడు ఎన్నెన్నో మరి ఎంతో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఉపయోగకరమైన ఆమోదయోగ్యమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆనాడు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాండి అని చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అలాగే అహంకారానికి పదరు పెట్టి సానపెట్టి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన రాజకీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో కేంద్ర ప్రభుత్వం సహా అన్ని కూడా వాటిని ప్రవేశపెడుతున్నాయి, అమలు చేస్తున్నాయన్న సంగతి అందరికీ గుర్తు చేస్తున్నాను నేను. అందుకే ఆయన పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే ఒక జనం భవితకు భవిష్యత్తు చూపించిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకి అండగా ఉన్న మహిళలకు, ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందించిన అన్న ఆయనే. ఆయన బోల్డ్ అన్ని పథకాలు ప్రవేశపెట్టారు. చాలా మందికి ఇందులో ఆ ఫలాన్ని పొందుతున్న వాళ్ళే. ఎందుకంటే వాటిని మరి ఆయన మానసపుత్రిక అయిన తెలుగుదేశాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం పేదపాటు కావాల్సిన కనీసపు అవసరాల కూడు గుడ్డ అందించని, అలాగే మహిళలకు ఆస్తులు సమానంకి అయితేనేమి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, లేకపోతే చేనేత వస్త్రాలు సగం ధరకి ఒక చీర ధోబతి, పరోక్షంగా నేతన్నలకు ఉపాధి కల్పించడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క మహిళలకు ఏదైతే ఈ రిజర్వేషన్స్ ఈ స్థానిక ఎన్నికల్లో, అలాగే అటు ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా చదువుల్లో రిజర్వేషన్స్ కల్పించడం అయితేనేమి, రైతులకు 50 రూపాయలకు ఒక యూనిట్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, ఈ మండలాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ కాంతి పథకం కింద అన్ని సౌలభ్యాలు అంటే వసతులు కల్పించడం అయితేనేమి గ్రామానికి, అలాగే ఈ సహకార సంఘాల కింద ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ ని రైతులకు అన్ని ఒకే చోట లభించడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక కోకొల్లలు అన్ని కూడా మన దేశంలో ప్రప్రథమంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వాట్లను ప్రవేశపెట్టడం, అమలు చేయడం జరిగింది. మరి
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన రామారావు గారి మానసిక పుత్రిక అయిన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మరి అంతే క్రమశిక్షణతో ఒకటి తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఇంకా ఏ పార్టీకి లేరు 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 అని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే పార్టీ కార్యకర్తల యొక్క విశ్వసనీయత, అలాగే అకుంఠిత దీక్ష, పట్టుదల, పౌరుషం, రోషం ఇంకా ఎవ్వరికీ లేదు. పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా మొదటి నుంచి కూడా మీరంతా పార్టీకి అండగా ఉంటూ నాన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 82లో ఆయన పార్టీ పెట్టడం, 9 నెలలకి ఆయన అధికారంలోకి మీరందరూ తీసుకురావడం, ముఖ్యమంత్రిని చేయడం, అలాగే 84లో ప్రజాస్వామ్యం గురి చేయబడుతుంటే మీరంతా ఇలాగే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో తిరిగి ప్రజాస్వామ్యాన్ని గెలిపించి పదవిచ్యుతుడైన ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం, తర్వాత మొన్న 2009లో అవిభక్త ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత మీరంతా కూడా తెలుగుదేశానికి పట్టం కట్టి ఎప్పుడెప్పుడు మన పార్టీ లేకపోతే మన రాష్ట్రం, మన ఆత్మాభిమానం, మన గౌరవం ఆపదలో ఉందో అప్పుడప్పుడు మీరు దిక్చూసిలా ఈ యొక్క పార్టీని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఎన్నో త్యాగాలు చేశారు మీరంతా. మీరు ఒక ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆర్నిసలు మీరు పీల్చిన ఊపిరిలో అయితేనేమి, మీరు తినే అన్నంలో అయితేనేమి, మీరు కళ్ళల్లో అయితేనేమి, అది ఒకటే, అది పసుపు రంగు. పసుపు రంగు శుభానికి సూచకం. పసుపు రంగు ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం. పసుపు ఒక గొప్ప ఆరోగ్యానికి ఆయుర్వేద ఔషధం. అలాగే పసుపు అభివృద్ధికి నిర్వచనం, పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం. మన పసుపు ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం. మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం. మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టారు. అప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే చదువు లేని మనుషులు ఒక విజ్ఞానం వికాసం రాదు. ఆ దృష్టితో ఆయన నాడు ఎలాగైతే రామారావు గారు నాడు ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ అయితేనేమి, అలాగే ఈ యొక్క ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, ఇవన్నీ మొదలు పెట్టారో వాటిలకు కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజు, హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిన విద్యాదాత చంద్రబాబు నాయుడు గారు. అలాగే రిజర్వేషన్స్ మహిళలకు 33% పెంచి, అటు రాజకీయాల్లో బీసీలకి 50%, అక్కడ మన స్థానిక ఎన్నికల్లో అయితేనేమి, అలాగే మహిళల కోసం మరి ఆనాడు మళ్ళీ 33% ఉద్యోగాల్లో అయితేనేమి, చదువుల్లో అయితేనేమి, మళ్ళీ అలాగే ఈ యొక్క బస్ కండక్టర్ల నియామకం అయితేనేమి, అలాగే ఈ యొక్క మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలన్నా, అంటే వంటింటి కుందేలు కాకూడదు, మహిళా సాధికారత కోసం ఆనాడు ఆయన డ్వాక్రా గ్రూపులు ప్రారంభించి మన దేశంలోని మొట్టమొదటిసారి ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ గ్రామాల సర్వోన్నత అభివృద్ధి కోసం ఆనాడు ఈ జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, అలాగే ఈ యొక్క వన సంరక్షణ సమితిలు అయితేనేమి, మీరు అలా ఇటువంటి ఎన్నో వాటర్ షెడ్లు, చెరువుల్లో పూడికి తీతలు అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ యొక్క హెచ్ఎల్ఎస్ఎస్ ఏదైతే ఉందో, ఏదైతే రామారావు గారి మానసిక పుత్రికలు హెచ్ఎల్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే అటు తెలుగు గంగ అయితేనేమి, తెలుగు గంగ నాన్నగారు ప్రారంభించి పూర్తి చేశారు. ఆ తదనంతరం హెచ్ఎల్ఎస్ఎస్ ని ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక పట్టి సీమ ఏదైతే ఈ గోదావరి, ఈ కృష్ణా జీవనదులను ఏదైతే
సముద్రంలో 3000 టీఎంసీ నీళ్లు వృధాగా కలిసిపోతున్నాయో వాటిని మళ్లించి శ్రీశైలం ద్వారా మరి రాయలసీమకు 4 జిల్లాలకి అటు కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పేద చదువుకున్న వారికి అంటే ఆనాడు నాన్నగారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఒట్టి ధనవంతులకే పరిమితమైన ఉన్నతమైన విద్యను పేదవారికి కూడా అందించారు రామారావు గారు. దానికి కొనసాగింపుగా మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మేళాలు పెట్టి మరి ఒక్కొక్కరు వాళ్ళ చదువులు వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఆనాడు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. ఎందుకు మా రాయలసీమలో కియా ఇండస్ట్రీ వచ్చింది మా హిందూపూర్ పక్కన పెరుగొండలో. అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే రామారావు గారు ఈ మత కల్లోలాన్ని ఉక్కుపాదంతో తొక్కారో అదే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మత కల్లోలాన్ని ఏది కర్ఫ్యూ హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ ని తయారు చేసే కోవిడ్ కి వ్యాక్సిన్ ని తయారు చేసే సిటీగా మార్చారు. ఇలాంటివి ఎన్నెన్నో చేసుకున్నాం మనం కలిసి. 5 సంవత్సరాలైనా కాలేదు. మరి ఒక్క ఛాన్స్ కోడికెత్తి గొడ్డలి మొన్న గులకర్ రాయి నాకంటే మహానటుడు ఆయన. నేను జీవిస్తాను ఆయన నటిస్తాడు, అది తేడా. బాలకృష్ణ ఎప్పుడు నిజ జీవితంలోనే తనకి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. వీళ్ళందరూ నిజ జీవితంలో కూడా ఈ జగన్ లాంటి వాళ్ళు నటించే పెద్ద మహానటులు. ఆస్కర్లు, ఈ పద్మ విభూషణ్లు, ఈ పద్మశ్రీలు అవి అన్ని కూడా ఆయన ముందు దిగతుడిపే. వాడికి విలువ లేదు. అంటే వాడికి విలువ లేదంటే అర్థమైందా? ఆయనకి ఇవ్వడం వల్ల కాదు, అంటే ఆయనకి ఇవ్వడం వల్ల విలువ లేదు. అది నేను చెప్పొచ్చేది. అంటే పదవులో నాకు అలంకారమేమో కానీ పదవులకు నేను అలంకారం కాదు అన్నది పెద్దన్నయ్య సినిమాలో చూస్తుంటారు చాలా మంది. పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు అలంకారం కాదని. ఇది రివర్స్. ఇప్పుడు నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు, అలాగే మడమ తిప్పనని మెడలు ఉంచేశాడు, అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టంలా మార్చేశాడు. అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు. అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు. అలాగే ఈ యొక్క పేద అవ్వ తాతల నోటికాడ కూడును లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే నేను నవరత్నాలంటూ మీ అందరి నవనాడులను కృంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు ఈ జగన్. అలాగే దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తులు వాటాడుకుతున్నాడు. నా అక్క చెల్లెలన్న వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే అమరావతి రాజధాని రైతుల వాళ్ళ యొక్క మెతుకులను రక్తపు ముద్దగా మార్చుకున్నాడు. ముఖ్యమంత్రినంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడినంటూ నయవంచకుడు అయ్యాడు. అలాగే ఈ యొక్క విశాఖపట్నం ఉంది రిషి వ్యాలీ కొండను తవ్వి తన ఖండకావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. మాయల మోసాలకు మరి మొన్న వాళ్ళ ప్రజలకు సొమ్ముని 1400 కోట్ల ప్రజల ధనాన్ని వెచ్చించి రాష్ట్రం అంతా ఓడిగిలు పెట్టుకున్నాడు. సిద్ధం అంటూ దేనికి సిద్ధమని అడుగుతున్నాను? మాయల మోసాలకి సిద్ధమా? కుతంత్రాలకి సిద్ధమా? మొన్నేమో మనం చూస్తే ఇంకా ముందు 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పత్రాలతో వేశాడు. అలాగే ఈ యొక్క చీఫ్ లిక్కర్ పేరుతో జగన్ బ్రాండ్తో జే బ్రాండ్తో ఈ మంచాన్ని ఏరులా పారిస్తూ లక్షల కోట్ల ధనాన్ని దోపిడీ చేస్తున్నాడు. అలాగే ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని తాగి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడపడుచులు వాళ్ళ తాళబొట్లు
తెంచుకున్నారు. అలాగే ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మనకి తెలియనివి కనబడేవి ప్రత్యక్షంగా పరోక్షంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా ఈయన నిన్నే ఒక జియో తీసుకొచ్చాడు. అదేంటి ల్యాండ్, నేను అంటూనే ఉన్నాను, భూమి అదే భూమి ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నిన్నే నేను చెప్తూ ఉన్నాను, అది తీసుకొస్తాడు తప్పకుండా ఎన్నికల ముందని. నిన్నే జియో పాస్ అయింది, జియో 303 ల్యాండ్ టైటిల్ యాక్ట్. అదేంటంటే రేపు అతని బొమ్మన్న పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ చేయించి అతని దగ్గర పెట్టుకుంటాడు. దాన్ని రేపు వాటి మీద అప్పు తీసుకుంటాడు. మనకు తెలీదు అప్పు తీసుకున్నట్టు. రేపు మనం వెళ్ళి మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు తీసుకుని ఉంటుంది ఆల్రెడీ. మీరు మీ భూమి మీద మీరు అప్పు చేసి తీసుకోలేరు. అంటే మీకు సర్వ హక్కులు మీ ఆస్తి మీద కానీ ఇవాళ చూస్తున్నాం మనం. రేట్లేమో ఆకాశానికి అంటుకున్నాయి. అటు విద్యుత్ కనెక్షన్ రేట్లు ఇప్పటికి 7 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు ఇప్పటికీ 5 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క ఆస్తి పన్ను అయితేనేమి, నీరు పన్ను అయితేనేమి, లేకపోతే ఇంటి పన్ను అయితేనేమి, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడుల్ని విరిచేస్తున్నాడు ఈ జగన్. ఇక నీ ఆటలు సాగవు ఇంతవరకు. ఇంకా నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ అహంకారం నరాలు నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో ఉన్న నీ అరాచకం అంతమైపోయే యుద్ధం మొదలైందని మీరందరూ రాబోయే ఎన్నికల్లో సుశక్తులన్న సైనికులుగా ఏ ఉరుకులెత్తున్న ఉత్సాహంతో అయితే ఇక్కడికి ఇచ్చేశారు మీరంతా. ఇదే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో మీరు రేపు ఎన్నికల్లో ఈ యొక్క ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మార్చి అతనికి తగిన శాస్తి చేయాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఏదైతే నేను అన్న అతని అధికార మదమే అతని నడుమును విరిచి అతని అహం కొమ్ములను వంచి తన బతికేపాటితో చెప్పే సునామీ ఎన్నికలు వస్తున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి. కాసుకో జగన్. ఇంకా ప్రజల తీర్పు ఎంత సూటిగాని గుండె కొడుతుందో. ఇన్నాళ్ళు ప్రజలు ఏ వేదనతో అనుభవించారో ఆ యొక్క వేదన ఎలా నిన్ను తిప్పి కొడుతుందో ఇక కాసుకో జగన్. ఇన్నాళ్ళు ఏదో అధికార మతంతో ప్రజలను కష్టపెట్టి వాళ్ళని బట్టి కనిపించి మరి చేసిన దుర్మార్గపు పాలనకు తగిన శాస్తి చెప్పడానికి ఈనాడు ప్రజలంతా ఏకమై ఒక సంఘటిత శక్తిగా మళ్ళీ అతన్ని మట్టిలో కలిపేయడానికి తిప్పికొట్టి మీరంతా తిరిగి మన యొక్క ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్. ఇక ముందు నీ నరలో అణువులో ప్రతి రక్తపు బిందువులో అపజయం నిన్ను చూచి అలాగే నిన్ను చీకొట్టేలా చేసి పట్టు పెట్టి పోటు ఎలా పొడుస్తారో ఒకసారి కాచుకో జగన్. ఇవాళ అన్ని మొత్తం ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేశాడు. మొత్తం ఏదైతే ఎస్సీ సప్లైన్ ఉందో దాన్ని టోటల్ గా రద్దు చేసేశాడు. ఆనాడు మనం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కి మొత్తం 75,000 కోట్ల రూపాయలు మనం కేటాయించాం ఆనాడు. ఈనాడు మొత్తం ఖజానా ఖాళీ. ఎవరికి ఒక్క పైసా విదేశీ విద్య అయితేనేమి, అంబేద్కర్ విదేశీ విద్య అయితేనేమి దాని పేరే మార్చేశాడు. జగన్ విదేశీ విద్యను పెట్టాడు. అసలు అంబేద్కర్ గారికి ఆయనకి పోలికేంటట. అలాగే వాళ్ళ ఎస్సీల విషయంకి వస్తే మరి ఆనాడు ఇవాళ వైకాపా అధికారంలో వచ్చాక టోటల్ గా దళితుల్ని నిర్లక్ష్యం చేసింది. మరి దళితులుగా అండగా ఉంటానని చెప్పి వాళ్ళని చిత్రహింసలు చేసే సంఘటనలు ఎక్కువగా మనకి కనబడుతున్నాయి. మరి ఆనాడు
ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని మనం మానసిక క్షోభానికి గురి చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారి మీద కేసులు వేసి లేనిపోని అన్ని సృష్టించి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే అతని పరిపాలనను వ్యతిరేకించిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని పేద దళితులకి శిరోమండలం చేయించాడు. అలాగే అతని ఎమ్మెల్సీ ఆయన అనంతబాబు దళితుడైన అతని కార్ డ్రైవర్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు. అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరైనా ఉద్యమించిన నాయకులందరిపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు జగన్. తెలుగుదేశం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మన పేద దళిత విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకు జీవనోపాధి కల్పించింది తెలుగుదేశం. అలాగే పేద ఈ ఒక దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉందో. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో దాన్ని పునరావృతం చేస్తాం. అలాగే ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయిస్తాము. అలాగే ఏపీఐఐసి మైనారిటీస్ ఈ యొక్క ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు ఇస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్లే విద్యార్థులందరూ కూడా ఉచిత శిక్షణ ఇప్పిస్తాము. అలాగే పేద దళితులందరూ కూడా 2 ఎకరాల ఈ యొక్క కొనుగోలు భూమిని కూడా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మైనారిటీస్ ఉన్నారు, మరి వాళ్ళ మైనారిటీస్ అంటే కేవలం ఓటు బ్యాంకే కాదు, వాళ్ళకు కూడా ఒక సామాజిక ఆర్థిక ఒక అభ్యున్నతి బాటలో తీసుకురావాలి, వాళ్ళు కూడా ఒక చైతన్యాన్ని రగిల్చాలని ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రేమకు త్యాగానికి ప్రతీకలు మైనారిటీ సోదరులు. మరి అటువంటి ఆనాడు రామారావు గారు వాళ్ళ కోసం ఈ దేశంలో ఉన్న మొట్టమొదటిసారిగా ఈ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని స్థాపించడం జరిగింది. అలాగే హజ్జిల్లు అక్కడ హైదరాబాద్ లో అయితేనేమి, గడపలో అయితేనేమి, ఇట్లాంటి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు. అందరినీ రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరినీ కూడా తీసుకురావాలని అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరినీ కూడా పైకి తీసుకురావాలని అప్పుడు లాల్ జాన్ బాషా గారిని అక్కడ గుంటూరులో ఎన్జీ రంగా మీద పోటీ పెట్టి రంగా గారిని ఓడించిన చరిత్ర మన తెలుగుదేశానిది. ఆనాడు ఒక దళిత మహిళ అయిన ప్రతిభ భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత మనది. ఆనాడు బాలయోగి గారిని ఒక దళితుడు బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్ గా చేసిన చరిత్ర మనది. ఒక అబ్దుల్ కలాం గారిని మన దేశ రాష్ట్రపతిగా చేసిన చరిత్ర మన తెలుగుదేశానికి. ఇంత చేశాం. ఇప్పుడు చూస్తున్న ఇంత దౌర్భాగ్యం. ప్రపంచ దేశాలన్నీ నవ్వుకుంటున్నాయి. మీరు అనుకోవచ్చు ప్రపంచ దేశాలు ఎందుకు నవ్వుకుంటున్నాయి. అసలు ప్రపంచ దేశాలకే విజన్ లో ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ దేశాలకే ఏంటి అటువంటి నాయకుడిని మీరు పోగొట్టుకున్నారా అని ఏదైతే మనల్ని ఆనాడు ఢిల్లీ వీధుల్లో మన ఆత్మాభిమానం హాస్యాస్పదానికి గురైందో ఈనాడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు యువత జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు అని మాటిచ్చి మరి యువతకు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ ఈ గంజాయికి అలవాటు చేసి వాళ్ళను మోసం చేశాడు మీ యువతను. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశాడు ఈ జగన్. తన సొంత తల్లిని చెల్లిని మోసం చేశాడు, తన బాబాయిని చంపేశాడు. ఇంతకంటే ఇక నిన్న ఒంటరి వాడిని అంటాడు. నేను అందుకే గుర్తు చేశా కోడికత్తి, అదే గొడ్డలి, గుళకర్రాయి, చిప్ ట్రిక్స్ పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు మనల్ని. అన్ని చేసి మళ్ళీ అధికారం ఇవ్వమని అడగడానికి, కళ్ళాలు ఇవ్వమని అడగడానికి ఎంత ధైర్యం.
మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు సంజీవయ్య అని ఎంపీకేడంట ఈ 5 సంవత్సరాలు. ఏం చేశాడు ఆయన ఇక్కడ అక్రమ ఇసుక మైనింగ్ లో కింగ్, అలాగే అక్కడ ఈ సిలికాన్ గ్రావెల్ మైనింగ్ లో తోపు, పెద్ద తోపు, అలాగే ఇసుక, అలాగే ఇక్కడ ఒక డబ్బులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంలో డిగ్రీ చేశాడు ఈయన. ఇది ఈయన చరిత్ర. అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం డిసెంబర్లో మన తుఫాన్ వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ చాలా ప్రాంతాలు కూడా నీట మునిగి చాలా మంది ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. అలాగే ఈ యొక్క ఏదైతే కొద్దిపాటి వర్షంతో ఇక్కడ కాళంగి ఏదైతే నది ఉందో అది ఉగ్ర రూపాన్ని దాల్చి మరి ఈ యొక్క వరదకు ఎంతో మంది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క పొలాలైతేనేమి వాళ్ళ ఇల్లు అయితేనేమి నీట మునిగాయి. మరి ప్రజలు ఇంత బాధల్లో ఉంటే వాళ్ళు వీడికి పొట్లు కట్టలు కొట్టకుండా, అంటే మన ఫ్లడ్ బ్యాంక్స్ కట్టకుండా మరి ఎందుకు ఇట్లా కాలక్షేపం చేస్తారని అడుగుతున్నాను. అంటే వాళ్ళకు ఈ ఇసుక దోచుకోవడం, ఈ గ్రావెల్ దోచుకోవడం, లేకపోతే ఈ యొక్క దౌర్జన్యంగా బలవంతం పెట్టి బెదిరించో డబ్బులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల యొక్క సంరక్షణ, వాళ్ళ అభివృద్ధి మీద లేదు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా? మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు వినాశనం కావాలా, విధ్వంసం కావాలా? మీకు సమర్థమైన పాలన కావాలా, మీకు ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, మీకు ఒక సువర్ణ యుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా, రాతి యుగం కావాలా అనేది మీరందరూ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు తెలుగుదేశం ఈ యొక్క సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ఆనాడు తెలుగుదేశం మన రాష్ట్రం 17,000 కోట్ల రూపాయలు అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న తెలివితేటలతో ఆయన ఆర్థిక వనరులను సృష్టించి మరి ఆ 17,000 కోట్ల రూపాయలు భర్తీ చేసి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలకు ధీటుగా తీసుకెళ్లాడు ఆయన. వాటి మించి కూడా తీసుకెళ్లాడు ఆయన. అటువంటి 2020 విజన్ తో ముందుకు వచ్చారు. ఇప్పుడు 2047 విజన్ తో మీ ముందుకు వచ్చారు. ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఇవాళ మనకున్న అప్పు సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో ఇతరు ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు నేను అడుగుతున్నాను. మెగా డిఎస్సీ ఏమైందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మహిళల నాడు మీకు ఇంటికి ఒక బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. చదువుకునే బిడ్డకు అందరికీ ఇస్తాడు. ఎంతమంది బిడ్డలుంటే మరి ఒక బిడ్డకైనా ఇచ్చాడా? ఒక బిడ్డకి ఇస్తున్నాడు అంతే. మాట నిలబెట్టుకొని ఈ జగన్ దగాకు చెప్పేవన్నీ అబద్దాలు, నోరుపితే అబద్దం, కళ్ళు పడితే భూకబ్జా. తన అనుచరులతో తన ఇక్కడ ఎవరైతే ఈ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ తనతో చేయించే పని అదే అతను. అలాగే ఇవాళ మహిళల కోసం అని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా, అలాగే మహిళలకు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం, అలాగే ప్రతి చదువుకునే బిడ్డకు కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, అలాగే ప్రతి మహిళలకు కూడా నెలకు 1,500 రూపాయలు, అలాగే నిరుద్యోగులైన యువత ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్ మెగా డిఎస్సీ తీసుకొచ్చి అందరూ కూడా ఉద్యోగ కల్పన 2 లక్షల మందికి సంవత్సరానికి కల్పిస్తామని, అలాగే వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఈ యొక్క అవ్వ తాతల పింఛన్ ఏదైతే ఉందో తీసేశాడు 2 లక్షల మందికి జగన్. దాన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని, అలాగే ఏదైతే రైతులు ఉన్నారో దేశానికి వెన్నెముక
వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు బీమా, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాము. ఇక మన రాష్ట్రం యొక్క భవిత కోసం, మీ యొక్క భవిత కోసం, అలాగే మన భావి తరాల యొక్క భవిత కోసం మీరు మరి ఏదైతే రాజకీయ చైతన్యంతో ఆనాడు ఈ ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలు తొలగించబడినట్లుగా ఆనాడు మీరు తిరిగి చరిత్రను సృష్టించారు. చరిత్రను సృష్టించాలని మనమే, దాన్ని తిరగ రాయాలన్న మనమే. మీరంతా కూడా ఇదే ఉరికెత్తుతున్న ఉత్సాహంతో, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ కూడా ఇదే ఉద్వేగంతో, ఇదే ఆవేశంతో, ఇదే ఒక ఎన్టీఆర్ స్ఫూర్తితో చేసిన పనులు, నిబద్ధతతో చేసిన పనులు, అకుట దీక్ష, అవన్నీ కూడా మీలో మీరు ప్రతి ఒక్కరు అంటే నా కార్యాదురణం నా సుఖం నా నిద్ర. ఇక తలుచుకున్నా మీకు నిద్ర రాకూడదు. ఎన్నికల సమయం, రణరంగం దగ్గరలో ఉంది. రణగొండ ధ్వని ఈనాడు సూలూరుపేటలో ప్రతిధ్వనిస్తుంది మొత్తం నియోజకవర్గంలో. అవును, మేము సంసిద్ధమే అని ప్రతిధ్వనిస్తుంది మొత్తం సూలూరుపేట, మొత్తం ఈ నియోజకవర్గం అంతా కూడా. అందుకే అందరూ ఇలాగే ఒకే తాటిపై ఇదే ఉరకలుగుతున్న ఉత్సాహంతో ఈనాడు 3 పార్టీలు కలిశాయి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మరి ఈ యొక్క కూటమిని, మరి ఈ కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఎందుకంటే చరిత్ర సృష్టించబోతున్నాం, సృష్టిస్తున్నాం. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ యొక్క కూటమి ఒక అగ్నిపర్వతపు విస్ఫోటన, ఈ యొక్క కూటమి ఒక పాశుపతాస్త్రం. సో అందరూ ఇదే ఉత్సాహాన్ని కనబరిచి రేపు ఎన్నికల్లో మీరంతా మీ యొక్క విలువైన పవిత్రమైన ఓట్లను, 2 ఓట్లు, ఒకటి మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ సూలూరుపేట అభ్యర్థి అయిన విజయశ్రీ, ఆల్రెడీ పేర్లోనే విజయం ఉంది, విజయం దక్కినట్టే. అలాగే మన ఈనాడు ఎన్నికల పొత్తు, ఆనాడు పార్లమెంట్ మెంబర్ని గెలిపించమన్నాడు ఈ జగన్, గెలిపించారు. ఏం చేశాడు? ఓ రైల్వే జోన్ తీసుకోవడంలో విఫలమయ్యాడు. ప్రత్యేక హోదా అంత తూచు. దాని తర్వాత ఈ యొక్క కేంద్రం నుంచి కూడా అలాగే కేంద్రం నుంచి కూడా నిధులు రాబెట్టుకోలేకపోయాడు. వస్తున్న నిధులు ఇవాళ మైనారిటీస్ కుంది 600 కోట్లు ఇచ్చారు మోడీ గారు. ఇస్తే దానికి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇక్కడ 40% మనం పెట్టుకోవాలి. మనం పెట్టుకోవాల్సింది పోయి మన పరిశ్రమలాగే కొత్తగా రావాల్సింది పోయి ఉన్న పరిశ్రమలు కూడా పోయినట్టు ఆ 60% డబ్బు కూడా మొత్తం మింగేశాడు ఈ జగన్. అంత ద్రోహం చేశాడు మైనారిటీస్ కూడా. మరి ఇవాళ మన కూడి పెట్టేది మతం కాదు, కులం కాదు, జాతి కాదు, వర్గాలు కాదు. మనకి కూడు పెట్టేది అభివృద్ధి, సంక్షేమం. కాబట్టి అది మనసులో పెట్టుకుని మీరంతా మసులుకోండి. ఇవాళ మైనారిటీస్ కి 4% ఏదైతే ఈ ఉద్యోగాల్లో, చదువుల్లో చట్టబద్ధం లేని ఒక ఇది ఉందో దాన్ని రేపు చట్టబద్ధం చేయడం కోసమైతేనేమి, ఇంకా అన్ని కేంద్రం నుంచి రాబెట్టుకోవాల్సిన నిధుల గురించి. ఎందుకంటే రాష్ట్రాన్ని చాలా వెనక్కి తీసుకెళ్లిపోయాడు 25 సంవత్సరాలు. మళ్ళీ చాలా భారం ఉంది మన మీద. ఇవాళ అప్పుల భారం ఒక్కొక్కరి మీద 10 లక్షల రూపాయలు ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు కట్టాలి రేపు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు. ఇంకేం కట్టుకుంటారు? ఇంకేం కట్టుకుంటాం? దివాళ తీయడమే, ముళ్ళు మూట సర్దుకుని ఈ రాష్ట్రం వదిలిపోవాల్సిందే. అతనికి కావాల్సింది కూడా అదే. అతనికి కావాల్సింది అందరూ వాళ్ళ భూముల్ని తన సొంతం చేసి టిడ్కో ఇల్లు కట్టించాం. ఒక్కడికైనా పంచాడా ఈ 5 ఏళ్లలో? జాబ్ క్యాలెండర్ లాగా టిడ్కో ఇల్లు పంచుతాను ఒక క్యాలెండర్ ఇచ్చాడు. ఈ నెలలో ఈ జిల్లాల్లో నేను టిడ్కో ఇల్లు ఇస్తానని ఇచ్చాడా? ఇచ్చి చచ్చాడా? రేపు చేస్తాడు. ఈ ఎలక్షన్ దెబ్బకి చావాల్సిందే.
కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇదే ఉత్సాహంతో మీరు మనకు కావాల్సిన జవాబుదారీ ప్రభుత్వం ఏదైతే ఒక నిర్వచనం ఇచ్చారో నాన్నగారు ఈ ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం, రాజకీయం అంటే సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను దేవుళ్ళని, ఆ యొక్క సమాజ అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగపరుచుకుని మన ఉద్దేశాలను ప్రతిబింబింపజేసే ఒక మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే, అలాగే ఒక సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం, అలాగే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందివ్వడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని మీరు వెలబెట్టి కుదువబెట్టి మీ స్వార్థాలకు లేకపోతే మీ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారో అది మీ ఓటుని మీరు దుర్వినియోగపరిచినట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇంత చరిత్ర గల మన రాష్ట్రం ఈనాడు అధోగతి పాలైపోయింది. ఇవాళ మళ్ళీ ఆనాడు గౌతమ బుద్ధ శాతకర్ణి మన ఉనికిని ముందు కాపాడాడు, నిలబెట్టాడు. దాని తర్వాత మన ఉనికిని చాటాడు. ఎన్టీ రామారావు గారు మన ఉనికిని కాపాడారు. చంద్రబాబు నాయుడు గారు మన ఉనికిని చాటారు. ఈనాడు మనం ఉనికిని కాపాడుకోవడం, చాటుకోవలసిన రెండు బాధ్యతలు, రెండు కళ్ళల మనకున్నాయని మీ బాధ్యతని మీ ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రేపు రానున్న ఎన్నికల్లో నేను చెప్పినట్టు మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ సూలూరుపేట అభ్యర్థిని అయిన విజయశ్రీ గారిని, అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలం గుర్తుకే మీ ఓటు వేసి, ఇటు సైకిల్ గుర్తుకి శాసనసభకి మీ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యాలు, వైశ్యుని, మంచికి మాలని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుడిని, కల్మలక్షణని, యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలువని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై एनडीए, जय एनडीए, जय एनडीए। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसके, ये गुलसिता हमारा, मेरा भारत महान।